ఇక వృశ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల భూమి, వాహన విషయంలో సమస్యలు ఏర్పడతాయండి. భూమి కొనుగోలు చేసేటప్పుడు, స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసే పనుల్లో వైఫల్యం కారణంగా వృశ్చిక రాశి వారు కొంత నిరాశ చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారికి మే మాసం తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మాత్రం వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో, ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీటిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల నుండి సహాయ సహకారాలను పొందుతారు. జూన్ మాసం నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో వీరికి అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులకు కూడా దూరంగా ఉండాలి. మెయిన్గా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆరోగ్య విషయంలో, రెండవది రిజిస్ట్రేషన్ విషయంలో, అంటే ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో, ఆస్తిని అమ్మే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులకు కూడా దూరంగా ఉండాలండి. ఈ విషయాలలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూలంగానే ఉంటుందండి. కింద కమెంట్ సెక్షన్లో ఓం శనైశ్చరాయ నమః అని కమెంట్ చేయండి.